హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు తనని అటాక్ చేయడానికి వచ్చిన ముగ్గురు మోనార్క్లతో ఒక బీభత్సమైన ఫైట్ చేసి ఇన్సెక్ట్ మోనార్క్ని కూడా ఓడిస్తాడు. అదే రేంజ్లో ఫ్రాస్ట్ మోనార్క్తో ఫైట్ చేసి తనని ఓడిద్దామనుకుంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం బీస్ట్ మోనార్క్ జిన్వుని వెనక నుంచి అటాక్ చేసి దొంగ దెబ్బ తీయడంతో జిన్వు హెల్త్ జీరోకి చేరుకొని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాడు. కానీ మన జిన్వు షాడో మోనార్క్ కావడంతో తనలో ఉన్న బ్లాక్ హార్ట్ వల్ల ఒక అన్నోన్ ప్యాసివ్ స్కిల్ యాక్టివేట్ అయ్యి గతానికి చేరుకుంటాడు. కానీ అదంతా నిజం కాదని గ్రహించిన మన జిన్వు అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అని అరవడంతో తన ఎదురుగా అసలైన షాడో మోనార్క్ ప్రత్యక్షమవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న మెసేజ్. దీని గురించి నేను ఎక్కువే మాట్లాడకూడదు అనుకుంటున్నా. సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే వీడియో ఇంత డిలే అవ్వడానికి రీసెంట్గా ఇంటర్వ్యూ ఉండడం వల్ల వాటికి ప్రిపేర్ అవ్వడానికి ఆల్మోస్ట్ జాబ్ వస్తుందనుకుంటే ఫెయిల్ అవ్వడంతో వచ్చిన డిప్రెషన్ వల్ల వీడియో కొంచెం డిలే అయ్యింది. అంతేకాక కంటి మీద సరైన కొనుక్కు కూడా లేకుండా 3 సోలో లెవెలింగ్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ పెట్టా. అయినా కూడా వాటి పెర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు. దానితో యూట్యూబ్ నేను కాపేసి అట్లీస్ట్ ఇంటర్వ్యూల కోసం ప్రిపేర్ అవ్వడానికి టైం స్పెండ్ చేస్తే అట్లీస్ట్ మంచి జాబ్ అయినా వస్తుంది కదా అని డిప్రెస్ అయ్యా. కానీ దానికోసం మన కమ్యూనిటీలో పోస్ట్ పెడితే మీరిచ్చిన మోటివేషన్ వల్ల మళ్ళీ వీడియో పెట్టగలిగా. ఒకవేళ ఎందులోనైనా ఫెయిల్ అయినా ఓటమిని ఒప్పుకోకుండా మళ్ళీ ట్రై చేయాలని తెలుసు. ఎంత తెలిసినా ఫెయిల్ అయితే కొంచెం డిప్రెసింగ్గా బాధగానే ఉంటుంది కదా. అందుకే వీడియో ఎంత డిలే అయ్యింది. ఇంకా మన యానిమే అప్డేట్స్ విషయానికి వస్తే యానిమేని పైరేట్ చేయడంలో పాపులర్ అయిన చాలా వెబ్సైట్స్ని ఒక్కసారిగా షట్ డౌన్ చేశారు. ఇది మనకి కొత్త ఏం కాదనుకోండి. ఒక వెబ్సైట్ పోతే మళ్ళీ ఇంకో కొత్త వెబ్సైట్ వస్తుంది. ఇకపోతే చాలామంది ఎంతగానో వెయిట్ చేస్తున్న యానిమే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలీట్ సీజన్ 4ని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా వన్ పీస్ లైవ్ యాక్షన్లో చాలా ఫేమస్ అయిన వివి అనే క్యారెక్టర్ కోసం చరిత్ర చంద్రన్ అనే ఇండియన్ యాక్టర్స్ని క్యాస్ట్ చేసినట్టు ఆఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇంకా చాలామందికి నచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇంకా ఈసెకాయ్ యానిమే RE0 తన సీజన్ 3ని అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ చేయబోతుంది. ఇది టోటల్ 16 ఎపిసోడ్స్ ఉండబోతుందని కూడా అనౌన్స్ చేశారు. మనకి సీజన్ 3 ట్రైలర్ కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి లవ్ ఫీల్నిచ్చే డ్రామా యానిమే. ఈ యానిమే పేరు వైలెట్ ఎవర్ గార్డెన్. ఈ యానిమే కేవలం 14 ఎపిసోడ్స్తో తన కథని కంప్లీట్ చేసుకుంది. ఈ యానిమే ఎంటర్టైన్మెంట్ కోసం కేవలం యాక్షన్ కామెడీ యానిమే చూసే వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ ఒక మంచి లవ్ ఫీల్ ఉన్న యానిమేని చూడాలనుకుంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయచ్చు. ఈ యానిమే అఫీషియల్గా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ కథలో హీరోయిన్ వైలెట్ తను ఎంతగానో గౌరవిస్తున్న తన కెప్టెన్ని ఒక యుద్ధంలో కోల్పోతుంది. కానీ రోజులు గడిచే కొద్దీ తనకి కెప్టెన్పై ఉన్న ఫీలింగ్స్ ఏంటి, మళ్ళీ తనని కలుసుకుంటుందో లేదో తెలుసుకోవాలంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారు ఎవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన జిన్వు ఎదురుగా ప్రత్యక్షమైన షాడో మోనార్క్ జిన్వు కావాలనుకుంటే ఎప్పటికీ ఈ సంతోషమైన కలల ప్రపంచంలో గడపచ్చని, తను ఏం కోరుకున్నా ఈ ప్రపంచంలో పొందొచ్చని ఆఫర్ ఇస్తాడు. అయితే నువ్వు చెప్తుంది నేను ఎప్పటికీ నువ్వు సృష్టించిన ఈ కలల ప్రపంచంలో బంధించబడి ఉండాలా? లేదు, ఈ ప్రపంచాన్ని సృష్టించింది నేను కాదు, అది చేసింది నువ్వే. నేను దీనిని సృష్టించానా? గతంలో నువ్వు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలనే నీ కోరిక నా శక్తిని ఉపయోగించి దీనిని సృష్టించింది. సింపుల్గా చెప్పాలంటే ఇది నా ప్రపంచం. ఇది నువ్వు శాశ్వతంగా విశ్రాంతి తీసుకోగలిగే చోటు. నువ్వు నీ చావుకి చాలాసార్లే ఎంతో చేరువుగా వచ్చినా నీ ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోకుండా పోరాడి బయటపడ్డావు. చావుని నేను నీకంటే చాలా ఎక్కువ కాలం నుంచే గమనిస్తున్నా.
నేను నీ పోరాటాల యొక్క చరిత్రని, నువ్వు అనుభవించిన కష్టాల యొక్క ఆధారాన్ని, నీ బాధలకి బహుమతిని, నేనే నీ చావుని, నీ శాశ్వత విశ్రాంతిని, అలానే నీలో ఎంతగానో దాగున్న భయాన్ని, నేనే నీ అసలైన రూపాన్ని. నా ప్రపంచంలో నువ్వు మనసారా తలుచుకుంది ఏదైనా చెయ్యొచ్చు. ఇలా నీకు నచ్చినవి సృష్టించచ్చు. నా కంట్రోల్లో ఉన్న ఎవరినైనా నువ్వు కూడా కంట్రోల్ చేయొచ్చు. నా శక్తుల్ని నువ్వు పూర్తిగా అబ్సార్బ్ చేసుకోవచ్చు. ఇది చెయ్యగలిగేది కేవలం నా ప్రపంచంలోనేనైనా. ఈ ప్రపంచంలో నువ్వు దేనినైనా సృష్టించచ్చు, మార్చచ్చు, అంతం కూడా చెయ్యొచ్చు. నీ శక్తి సర్వసాధారణమైనది. అంటే నువ్వు చెప్తుంది నాకంత శక్తి ఉందా? నేను నిన్నిలా కలుసుకోవడానికి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నా. నేనే షాడోలకి మోనార్క్ని, చావుకి రారాజుని. మీరు నన్నే ఎందుకని ఎంచుకున్నారు? అయితే నీకు చూపించనివ్వు మా ఆరంభం, ఇంకా అంతాన్ని, ఇంకా నీ ఆరంభాన్ని. కట్ చేస్తే తిరిగి ఫైట్ దగ్గర జిన్వు చనిపోవడంతో అది చూస్తున్న హంటర్లందరూ నిజంగానే జిన్వు చనిపోయాడా, ఇప్పుడు ఆ మోనార్క్లని ఎలా ఎదుర్కోవడం అని కంగారు పడుతుంటే, రీపర్స్ గిల్డ్ వాళ్ళు మాత్రం ఇందాక ఛాన్స్ ఉన్నప్పుడే అటాక్ చేసి జిన్వుకి సాయం చేసుంటే ఇలా జరిగేది కాదని, అనవసరంగా వాడెవడదో మాటలు విని నమ్మడం వల్ల ఇలా జరిగిందని అనుకుంటూ ఫ్రాస్ట్ మోనార్క్ని అటాక్ చేద్దామనుకుంటే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే చనిపోయాడనుకుంటున్న జిన్వు నుంచి భయంకరమైన ఎనర్జీ రావడం స్టార్ట్ అవుతుంది. వీల్లేదు, దీనిని అస్సలు జరగనివ్వకూడదు. వాణ్ణి వెంటనే అంతం చేసి షాడో మోనార్క్ తిరిగి రావడాన్ని ఎలాగైనా ఆపాలి అంటూ జిన్వుని అటాక్ చేద్దామని దూసుకొస్తున్న బీస్ట్ మోనార్క్ని ఒక్క తన్ను తంతే వాడు దూసుకెళ్ళి ఫ్రాస్ట్ మోనార్క్ని గుద్దుకోవడంతో ఇద్దరు మోనార్క్లని ఎగరేసి సులభంగా అడ్డుకొని జిన్వుని కాపాడడానికి ఒక మాస్ ఎంట్రీ ఇచ్చిన జిన్వు వాళ్ళ ఫాదర్ సాంగ్ ఇల్హ్వాన్ని చూస్తాం. తిరిగి షాడో మోనార్క్ ప్రపంచంలో షాడో మోనార్క్ జిన్వుకి జరిగిన గతం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒక దూరపు ప్రపంచం. ఆ ప్రపంచంలో ఉంది కేవలం చీకటి ఇంకా వెలుగు. ఆ ప్రపంచంలో సర్వశక్తివంతమైన దేవుడి లాంటి అబ్సల్యూట్ వన్ వెలుగుని విభజించి దేవుడికి సేవకుల్ని సృష్టిస్తే, చీకటిని విభజించి 8 మోనార్క్లని సృష్టించాడు. ఈ మోనార్క్లు ప్రపంచాన్ని అంతం చేయడానికి చూస్తుంటే అతని సేవకులు దానిని ఆపడానికి వాళ్ళతో ఎన్నో యుద్ధాలు చేసేవారు. ఈ యుద్ధాల వల్ల ఎన్నో లెక్కలేని చావుల్ని చూసిన సేవకులు అబ్సల్యూట్ బీయింగ్ని ఈ ప్రశ్న అడిగారు. ఓ సర్వశక్తివంతుడైన దేవుడా, ఎందుకని నువ్వు నీ కోసం ఇంతలా పోరాడుతున్నా నీ నమ్మకమైన సేవకులకి సాయం చెయ్యవు? నీ కోసం చేస్తున్న ఎంతోమంది చావుల కేకలు నీకు వినిపించట్లేదా? దయచేసి వాళ్ళని అంతం చేసే శక్తిని మాకు ప్రసాదించు. వాళ్ళని చంపి వాళ్ళ తలల్ని మీ ముందు ప్రసాదిస్తాం. కానీ అబ్సల్యూట్ వన్ ఏ సమాధానం ఇవ్వలేదు. దానితో అతని సేవకులైన బ్రిలియంట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్లకి అర్థమయ్యింది, వాళ్ళకి మోనార్క్లకి మధ్య జరుగుతున్న యుద్ధాలు అబ్సల్యూట్ వన్కి కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కానీ తను ఈ యుద్ధాల్ని ఎప్పటికీ అంతమవ్వడానికి సాయం చెయ్యడు అని కూడా అర్థమైంది. అలా వాళ్ళు దేవుణ్ణి ఎంతలా పూజించినా, ఆరాధించినా, తనపై నమ్మకాన్నుంచినా యుద్ధంలో చస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే వచ్చింది. దేవుణ్ణి ఇంతలా అనుసరించిన వాళ్ళకి చావు తప్ప ఇంకేం మిగల్లేదు. ద అబ్సల్యూట్ వన్ బతికున్నంత వరకు ఈ యుద్ధాలు ఎప్పటికీ అంతమవ్వవు అనుకుంటూ వాళ్ళు వాళ్ళ ప్రభువుని ఎదిరించి యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు. అదొక తిరుగుబాటు. ఇంకా అప్పుడు అదే నా రూపం. దేవుడికి ఎదురుగా జరిగిన తిరుగుబాటుని ఆపాలనుకున్న ఏకైక సేవకుణ్ణి నేనొక్కడనే. కానీ నా ఒక్కడి సైన్యంతో కలిసి పోరాడిన వాళ్ళని ఏమాత్రం ఎదిరించలేకపోయా. దానితో నా కదిక ముగిసిందనుకున్నా. కానీ నా కళ్ళు తెరిచి చూస్తే
చుట్టూ చీకటి, నాలో ఏదో తెలియని శక్తి మేల్కొంది. అప్పుడు అర్థమైంది, అబ్సల్యూట్ వన్ నాలో ఏదో తెలియని శక్తిని దాచారని. అలా అంతమైపోయిన నేను సరికొత్త రూపంలో నాలో మేల్కొన్న ఈ సరికొత్త శక్తితో తిరిగి జన్మించాను. నాతో పాటు నా సైన్యం కూడా సరికొత్త సైన్యంగా తిరిగి జన్మించింది. నేను నా సరికొత్త సైన్యంతో మళ్ళీ యుద్ధానికి బయలుదేరాను. కానీ అప్పటికే నేనక్కడికి చేరుకున్నప్పటికే అంతా ముగిసింది. సేవకులందరూ కలిసి అబ్సల్యూట్ వన్ని అంతం చేశారు. వాళ్ళని వాళ్ళు సరికొత్త దేవుడిగా, రూలర్స్గా పిలుచుకున్నారు. అబ్సల్యూట్ వన్ని చంపడం వల్ల వచ్చిన శక్తితో మోనార్క్లని వేటాడడం మొదలుపెట్టారు. దానివల్లే కింగ్ ఆఫ్ జైంట్స్ అయిన జైంట్ మోనార్క్ రూలర్ల చేతిలో బంధించబడ్డాడు. దానితో మోనార్క్లకి వాళ్ళున్న పరిస్థితి యొక్క ప్రమాదం తెలిసొచ్చింది. ఇక అలాంటి పరిస్థితిలో నేను వాళ్ళని చేరుకున్న పరిస్థితుల ప్రభావం వల్ల రూలర్లకి శత్రువైన నాతో వాళ్ళు చేతులు కలపడానికి ఒప్పుకున్నారు. దానితో అంతులేని ఒక తీవ్రమైన యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో నేను ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ గానో, దేవుడి సేవకుడిగానో కాకుండా షాడో మోనార్క్గా పోరాడాను. సమయం గడిచే కొద్దీ, చావులు పెరిగే కొద్దీ నా సైన్యం మరింత బలపడుతూ వచ్చింది. కానీ డ్రాగన్ మోనార్కే సమానమైన శక్తిని పొందిన నన్ను చూసి రూలర్లు మాత్రమే కాదు, తోటి మోనార్క్లు కూడా భయపడడం మొదలుపెట్టారు. అలా ఇద్దరు మోనార్క్లు కలిసి నన్ను దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నించారు. ఈ యుద్ధంలో నా సైన్యం దాదాపు అంతమైంది. ఎంతో అపారమైన శక్తిని పొందడం ఈ ద్రోహానికి కారణమయ్యింది. తన ఓటమిని గ్రహించాక బీస్ట్లకి రారాజైన బీస్ట్ మోనార్క్ తప్పించుకొని పారిపోయిన, డీమన్లకి రాజైన వైట్ ఫ్లేమ్లకి మోనార్క్ అయిన బారాన్ చేసిన ద్రోహానికి మూల్యం చెల్లించాడు. కానీ అప్పుడు హఠాత్తుగా నన్ను రూలర్లు చేరుకున్నారు. దానితో నేను ఓడించిన బారాన్ని వాళ్ళకి తెలియకుండా నా ప్రపంచంలో దాచిపెట్టాను. అలా నన్ను చేరుకున్న రూలర్లందరూ ఒక్కసారిగా నా ముందు మోకరిల్లారు. వాళ్ళు చేసిన తప్పుని క్షమించమని ఎంతగానో వేడుకున్నారు. జరుగుతున్న యుద్ధాన్ని ఆపడంలో వాళ్ళకి సాయం చేయమని బతిమాలారు. వాళ్ళు కోరుకుంది శాంతే అయినా, ఒకప్పుడు నేను వాళ్ళ వైపుండి పోరాడిన వాడిని అయినా వాళ్ళు చేసింది క్షమించరాని నేరం. మీరు చేసిన ద్రోహాన్ని, క్షమించరాని నేరాన్ని మర్చిపోయారా? నా ప్రభువుని మీరు ఎంత కిరాతకంగా చంపారో మీకు గుర్తులేదా? ఆయన మాకు కూడా ప్రభువే అనడంతో కోపం వచ్చిన షాడో మోనార్క్ వాడి పీక పట్టుకొని, ఆయన మీకు ప్రభువు కాబట్టే మీరు చేసిన నేరాలు ఎప్పటికీ క్షమించరానివి. అందరికన్నా ఎక్కువగా నువ్వే మమ్మల్ని అర్థం చేసుకోగలవు. మేము అంతా కలిసి మన ప్రభువుకి ఎదురుగా తిరుగుబాటు ఎందుకు చేశామో నీకే తెలుసు. మేమిదంతా ఈ యుద్ధాన్ని అంతం చేయడం కోసమే చేశాం. అయితే ఆయన్ని చంపినట్టే నా గుండెల్ని కూడా చీల్చి చంపండి. మీరు కోరుకుంటున్న ముగింపు అదే కదా. దానితో ఆఖరికి మీరు ఈ యుద్ధంలో విజేతలవుతారు. దయచేసి మేము చేసిన తప్పుని పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించు అంటూ రూలర్లందరూ నన్ను మనసారా వేడుకున్నారు. ఆ పరిస్థితిలో నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. దానితో ప్రస్తుతానికి నాకు ద్రోహం చేసిన మోనార్క్లని అంతం చేయడానికి నిర్ణయించుకున్న డీమన్లకి మోనార్క్ అయిన బారాన్ని నా ప్రపంచంలో బంధించా. కొంచెం రెస్ట్ తీసుకొని నా పూర్తి శక్తిని పొందాక బీస్ట్ మోనార్క్ పై దాడి చేద్దామనుకున్నా. కానీ నేను లేని ఆ కొద్ది సమయంలో రూలర్లందరూ కలిసి మోనార్క్లని ఓడించారు. యుద్ధంలో ఓడిపోయి డైమెన్షన్ల మధ్య ఉన్న ఖాళీలలోకి తప్పించుకున్న మోనార్క్ల ముందు నేను ప్రత్యక్షమైనప్పుడు డ్రాగన్లకి రారాజైన మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ అది వాళ్ళ శక్తిని తిరిగి పొందే సమయం కావడంతో నాతో ఏ గొడవ పడకుండా నన్ను మళ్ళీ వాళ్ళ సైన్యంలో ఒకటిగా స్వీకరించాడు. అలా మేము మా సైన్యాన్ని బలపరచుకోవడానికి ఒక సరికొత్త ప్రపంచాన్ని వెతకడం మొదలుపెట్టాం. అది భూమేనా? అవును, అది భూమే.
మోనార్క్లకి రూలర్లకి భూమిపై జరగబోయే యుద్ధం వల్ల మనుషులందరూ అంతమవ్వక తప్పదు. ఈ ప్రపంచమంతా మంటలతో నిండుతుంది. నేను దీనిని ఎక్కడో చూశాను. డీమన్ క్యాసిల్లో ఇలానే ఉంటుంది కదా. ఇది భవిష్యత్తులో జరగబోతుందా? లేదు, ఇది గతంలో జరిగిన సంఘటన. మీరు చెప్తున్న దాని అర్థమేంటి? మోనార్క్లు అన్నిటినీ అంతం చెయ్యాలనుకుంటే దానిని అడ్డుకొని అన్నిటినీ కాపాడాలనుకోవడం రూలర్ల బాధ్యత. దానికోసం ఇద్దరూ వాళ్ళ సైన్యాలతో పోరాడడం వల్ల అంతా ముగిసింది. కానీ వాళ్ళు కాపాడాలనుకున్న ప్రపంచాన్ని కాపాడుకోలేకపోయిన రూలర్లు కోపంతో వాళ్ళ తప్పుని సరిదిద్దుకోవడానికి వాళ్ళు ఎప్పటికీ వాడకూడదనుకున్న అబ్సల్యూట్ బీయింగ్ శక్తున్న ఒక సాధనాన్ని వాడారు. అదే దేవుడి సాధనం, కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్. దీని సాయంతో కాలాన్ని 10 ఏళ్ళు వెనక్కి తిప్పచ్చు. కానీ దానిని ఉపయోగించి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మోనార్క్లు గెలిచినా రూలర్లు గెలిచినా చివరికి వాళ్ళ యుద్ధాన్ని తట్టుకొని ఈ ప్రపంచం నిలబడలేకపోయేది. దానితో రూలర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రపంచంలో అందరినీ కాపాడలేకపోతే కనీసం కొంతమందినైనా కాపాడాలనుకున్నారు. దానికి కారణమేనా మా లోకంలో కొంతమంది హంటర్లుగా మారడం? అవును, బతికి బయటపడేది కొంతమంది అయినా మోనార్క్లకి రూలర్లకి జరగబోయే యుద్ధంలో రూలర్లు మనుషుల్ని ఎలాగైనా బతకాలనుకున్నారు. మరి కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్తో ఎన్నోసార్లు ప్రయత్నించారు కదా, ఎప్పుడూ అది చేయలేకపోయారా? రూలర్లు ఈ ప్రపంచాన్ని కాపాడడానికి కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ని వాడి ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ దానివల్ల ప్రపంచం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళినా ఆ జ్ఞాపకాలు రూలర్లు ఇంకా మోనార్క్లలో అలానే ఉంటాయి. కాబట్టి రూలర్లు వాళ్ళ తప్పులని సరిదిద్దుకోవాలని చూసినప్పటికీ మోనార్క్లు కూడా వాళ్ళ ప్లాన్ని మారుస్తూ మరింత విధ్వంసం చేశారు. అలా ఇక దాదాపు కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ని వాడలేని స్థితికి చేరుకున్నాం. ఏంటి మీరు చెప్తుంది? కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ వాడడానికి ఒక లిమిట్ ఉందా? ఈ ప్రపంచంలో అంతులేని శక్తి అంటూ లేదు. సర్వశక్తివంతుడైన అబ్సల్యూట్ బీయింగే తన సేవకుల చేతిలో చంపబడ్డాడు. మనుషులకి సాయం చేయడానికి ఎలాగైతే రూలర్లు గేట్లని సృష్టించి మాన్స్టర్లని రప్పించి మనుషుల్ని హంటర్లుగా మార్చి బలపరచడానికి సాయం చేశారో, అలానే మోనార్క్లు ఈ ప్రపంచంలో తిరిగి జన్మించడానికి మనుషుల శరీరాల్ని వాడుకొని రూలర్లు అంచనా వేసిన దానికంటే ముందే వాళ్ళ సైన్యాన్ని భూమిపైకి రప్పించేవారు. కానీ అతి గొప్ప శక్తున్న నేను ఇంకా మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఈ ప్రపంచంలోకి రావాలంటే మా శక్తిని తట్టుకోగలిగే ఒక మానవ శరీరం కావాల్సి వచ్చింది. మా శక్తి చాలా అపారమైనది కావడంతో సాధారణ శరీరాలు వాటిని తట్టుకోలేకపోయేవి. అలాంటి ఒక సమయంలో ఆర్కిటెక్ట్ అనే ఒక మాంత్రికుడు ఈ విషయంలో సాయం చేయడానికి ముందుకొచ్చాడు. కానీ దానికి బదులుగా తనకి మరణం లేని శరీరాన్ని ప్రసాదించమని కోరాడు. కానీ నిజానికి మరణం లేని శరీరం అనేది లేదని అప్పుడు వాడికి తెలియలేదు. అలా ఆర్కిటెక్ట్ తను సృష్టించిన సిస్టమ్ సాయంతో ఎంతో గొప్ప శక్తిని కూడా తట్టుకుని నిలబడగలిగే గొప్ప మానవ శరీరం కోసం వెతకడం ప్రారంభించాడు. అలా వెతుకుతుండగా తన సిస్టమ్ కనుగొంది. ప్రతిసారి చావుకి ఎదురు వెళ్ళి ఎప్పుడూ అంచనాల్ని మించిపోయే ఒక వ్యక్తిని. అది నువ్వే. నువ్వు ఒక బలహీనుడివే అయినా ఎప్పుడూ చావుని నువ్వు వెంటాడినా దానిని పదే పదే తప్పించుకున్నావు. నేను దానిని చూస్తూ వచ్చాను. ఆర్కిటెక్ట్ నా నిర్ణయానికి ఒప్పుకోకపోయినా నేను ఎన్నుకున్నది మాత్రం నిన్నే. ఇది మరొకసారి నీకు చెప్పనివ్వు. నేను నీ పోరాటాల యొక్క చరిత్రని, నువ్వు అనుభవించిన కష్టాల యొక్క ఆధారాన్ని, నీ బాధలకి బహుమతిని అంటూ తన తండ్రి రూపంలో కనిపించిన షాడో మోనార్క్ని చూసిన జిన్వూకి తన కుటుంబం గుర్తొస్తుంది. అలా జిన్వూ శరీరం పూర్తి షాడో మోనార్క్ శక్తిని తట్టుకుని నిలబడడానికి సిద్ధం చేయడం కోసం ఆర్కిటెక్ట్ తను సృష్టించిన సిస్టమ్ ద్వారా జిన్వూని ఒక్కో లెవెల్ పెంచుతూ జిన్వూ శరీరం పూర్తి షాడో మోనార్క్ శక్తిని తట్టుకునేలా చేశారని షాడో మోనార్క్ వివరిస్తాడు. కానీ
అలాంటప్పుడు తను ఆర్కిటెక్ట్ని ఎందుకు మోసం చేశాడు అని జిన్వు అడగడంతో, నాకు ద్రోహం చేసిన మోనార్క్ల వైపా, నా ప్రభువుని చంపిన నువ్వు వేడుకున్న రూలర్ల వైపా ఎవరి వైపు నిలబడి పోరాడాలో నాకు తెలియలేదు. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నేను నీతో గడిపిన సమయం, నిన్ను చూస్తూ గడిపిన క్షణాలు తక్కువే అయినా నాకు నిన్ను కోల్పోవడం ఇష్టం లేదు. నేను నువ్వుగా మారా, నువ్వు నేనుగా మారావు. ఈ శరీరం మనలో ఎవరి సొంతమైనా అది పెద్ద వింతేం కాదు. ఎందుకంటే మనం ఇప్పటికే ఒకటిగా మారాం. కాబట్టి ఎవరి వైపుండి పోరాడాలో, ఇకపై ఏం చెయ్యాలో ఆ ఎంపిక నీకే వదులుతున్నా. కావాలంటే నా ఈ ప్రపంచంలో నువ్వు కోరుకున్న మంచి కలల్ని కంటూ శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ ఒకవేళ నీ ఎంపిక అది కాకపోతే ఎవరి వైపుండి పోరాడతావో నిర్ణయించుకొని మన శక్తిని ఏకం చేసి వాళ్ళని ఎదిరించి పోరాడు. అప్పుడు రూలర్లు నిన్ను అంతలా వేడుకున్న తర్వాత కూడా నువ్వు వాళ్ళతో తిరిగి వెళ్లకుండా మోనార్క్ల సైన్యంలో నువ్వు ఎందుకు చేరావో తెలుసుకోవచ్చా? ఎందుకంటే అది నేను ఉండాల్సిన చోటు కాదేమో అనిపించింది. అయితే నా సమాధానం కూడా అదే, ఇది నేను ఉండాల్సిన చోటు కాదు అనడంతో షాడో మోనార్క్ జిన్వు ఎంతగానో గౌరవించే చైర్మన్ రూపంలో కనిపించి ఒక చిరునవ్వు నవ్వుతాడు. అయితే నేను నిన్ను చూడటం ఇదే ఆఖరిసారా? నేనిక శాశ్వత విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. కానీ నువ్వు ఇక పూర్తి శక్తిని పొందిన ఒక షాడో మోనార్క్గా విజృంభించే సమయం వచ్చింది. కాబట్టి బహుశా మనం మళ్ళీ ఇంకెప్పటికీ కలుసుకోకపోవచ్చు. నీ చావు వల్ల నీ శక్తి మరింత పెరిగింది. ఇక నువ్వు తిరిగి వెళ్ళడానికి మార్గం నాకు తెలుసు. ఎందుకంటే నేనే కదా నువ్వు అంటూ షాడో మోనార్క్ యాష్బార్న్ పూర్తి కథని విన్న జిన్వు తన శక్తిని యాక్సెప్ట్ చేసి పోరాడడానికి డిసైడ్ అయ్యి ఎరైస్ అంటూ ఆ ప్రపంచం నుంచి మేలుకోవడానికి డిసైడ్ అవుతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్ బట్టి అది ఏ యానిమేయో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ జుజుట్సు కైసెన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మన జిన్వు షాడో మోనార్క్ శక్తిని పూర్తిగా పొందడంతో ఇక తనలో ఉన్న సిస్టమ్ డిలీట్ అయ్యి తన లిమిట్ తొలగించబడుతుందని, తన సోల్డియర్లు కూడా తమ పూర్తి శక్తిని పొందుతాయని, గత షాడో మోనార్క్ యాష్బార్న్ శాశ్వతంగా మాయమైపోతాడని తెలియచేసి నిజంగానే సిస్టమ్ని డిలీట్ చేయడానికి జిన్వు ఒప్పుకుంటున్నాడో లేదు అని సిస్టమ్ అడుగుతుంది. దానికి జిన్వు ఒప్పుకున్న వెంటనే ఒక పెద్ద కాంతి ప్రత్యక్షమయ్యి జిన్వులో షాడో మోనార్క్ యొక్క పూర్తి శక్తి మేల్కొనడం స్టార్ట్ అవుతుంది. ఇదే టైంలో తిరిగి ఫైట్లో జిన్వు నుంచి వస్తున్న భయంకరమైన శక్తి వల్ల షాడో మోనార్క్ తన పూర్తి శక్తితో రాబోతున్నాడని గ్రహించిన బీస్ట్ ఇంకా ఫ్రాస్ట్ మోనార్క్ దానిని ఆపుదామనుకున్న జిన్వు ఫాదర్ వాళ్ళని అడ్డుకుంటూ పోరాడతాడు. ఫ్రాస్ట్ మోనార్క్ ఇంకా బీస్ట్ మోనార్క్ కలిసి ఎంతలా అటాక్ చేసినా వాళ్ళ అటాక్స్ నుంచి ఈజీగా తప్పించుకోవడంతో కోపం వచ్చిన ఫ్రాస్ట్ మోనార్క్ వెనక నుంచి తన ఐస్తో ఫ్రీజ్ చేద్దామనుకుంటే జిన్వు ఫాదర్ ఒక్క తన్ను తన్ని ఫ్రాస్ట్ మోనార్క్ని గాల్లోకి ఎగరేస్తాడు. గ్యాప్ చూసుకొని బీస్ట్ మోనార్క్ అటాక్ చేద్దామనుకుంటే తన కత్తితో పొడిచి ఫుల్ పవర్తో అటాక్ చేసి బీస్ట్ మోనార్క్ని నెట్టేస్తాడు. కానీ దాని నుంచి రికవర్ అయిన బీస్ట్ మోనార్క్, రేయ్ మా దారి కడ్డొస్తున్న నిన్ను ముక్కలు ముక్కలుగా చీలుస్తారా అని రెచ్చిపోతూ సడన్గా భయంకరమైన ఎనర్జీని ఫీల్ అవ్వడంతో సింహంలా గర్జిస్తున్న బీస్ట్ మోనార్క్ భయంతో బిగుసుకుపోయిన కుక్క పిల్లలా తయారయ్యి వెనక్కి తిరిగి చూస్తే కోపంతో రగిలిపోతున్న మన హీరో జిన్వుని చూసి భయంతో ఒక్కసారిగా వెనక్కి దూకుతాడు. ఈసారి వాడిని ఎలాగైనా చంపాల్సిందే. బీస్ట్ మోనార్క్, పద మళ్ళీ దాడి చేద్దాం. నేనిక నీకు సాయం చెయ్యలేను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత దూరం వచ్చాక ఇలా అంటున్నావేంటి? నువ్వు దీనిని గ్రహించలేకపోతున్నావా?
మన చుట్టూ ఉన్న ఈ భయంకరమైన మానాని త్వరలో షాడో మోనార్క్ రాబోతున్నాడు. నేనిక వెళ్ళిపోతున్నా. షాడో మోనార్క్ని ఓడించడంలో నాకు సాయం చేస్తానని ఇచ్చిన మాటని మర్చిపోయావా? నేను నీకిచ్చిన మాట వాడు మనిషిలా ఉన్నప్పుడు మాత్రమే చెల్లుతుంది. కానీ ఇప్పుడు ఒక పూర్తి షాడో మోనార్క్లా మారడంతో ఇక నేను నీకిచ్చిన మాటలో ఏ అర్థం లేదు. అంటే ఇప్పుడు నువ్వు చెప్తుంది బీస్ట్ల మోనార్క్ అయిన నువ్వు షాడో మోనార్క్కి భయపడి యుద్ధం మధ్యలో తోక ముడుచుకొని పారిపోతావా? రేయ్ ఫ్రాస్ట్ మోనార్క్, నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా షాడో మోనార్క్ అసలైన శక్తిని చూడలేదు అంటూ భయపడిన బీస్ట్ మోనార్క్ అక్కడి నుంచి పారిపోతాడు. పిరికి సన్నాసి, వీణ్ణి నేనొక్కడనే ఎదుర్కొంటా నా అసలైన శక్తితో అంటూ తన త్రిశూలాన్ని భూమిలో గుచ్చి తన పూర్తి శక్తిని సేకరిస్తుంటే ఫ్రాస్ట్ మోనార్క్ శక్తికి ఐస్ ఏదో సుడిగుండంలా ఫామ్ అవుతూ చుట్టూ ఉన్న కార్లనే గాల్లోకి లేపుతుంది. ఇక దానితో ఎన్నో వందల కొద్దీ ఐసారోలని పోగేసి అటాక్ చేస్తే సాంగ్ ఇల్హ్వాన్ వాటిని అడ్డుకుంటూ ఉండగా ఫ్రాస్ట్ మోనార్క్ తన పూర్తి శక్తితో ఒక పెద్ద మంచు శిఖలాన్ని ఫామ్ చేసి, ఒక సాధారణమైన మనిషివైన నువ్వు నన్నే ఎదిరిస్తావా? నా ఈ బ్లాక్ ఫ్రాస్ట్లో షాడో మోనార్క్తో పాటు అందరూ బందీలుగా మారండి. వాడి సిటీ మొత్తాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నాడా అనుకుంటుండగా ఒక ఐసారో తనకి తగలడంతో జిన్వూ ఫాదర్ గాయపడతాడు. ఇప్పుడు ఫ్రాస్ట్ మోనార్క్ చేసిన అంత పెద్ద అటాక్ని ఎలా అడ్డుకోవడం అనుకుంటుండగా ఫుల్ స్పీడ్లో దూసుకొచ్చి ఒక్క దెబ్బకే ఆ మంచు శిఖలాన్ని బద్దలుగొట్టి ముక్కలు ముక్కలు చేసిన మన బేరుని చూస్తాం. అంతేకాకుండా తన డీమన్ కింగ్ ఖడ్గంతో జిన్వూ ఫాదర్కి ఎదురుగా నిలబడిన మన ఈగ్రిస్ని కూడా చూస్తాం. వీళ్ళు నా బైండింగ్ స్పెల్ నుంచే బయటపడ్డారా? అంటే వీళ్ళు తమ పూర్తి శక్తిని పొందారా? అంటే దాని అర్థం అనుకున్నట్టే ఆర్కిటెక్ట్ చెప్పిన భవిష్యవాణి తప్పయింది అంటూ ఐస్ని బద్దలగొట్టుకొని తన పూర్తి శక్తిని పొందిన మన హీరో జిన్వూ ముందు బేరు ఇంకా ఈగ్రిస్ మోకరిల్లుతారు. అయితే ఆ కుక్క తోక ముడుచుకొని పారిపోయిందా? పారిపోతే నా నుంచి తప్పించుకోవచ్చని ఎవరు చెప్పారు? జిన్వూని చూసిన ఫ్రాస్ట్ మోనార్క్ భయంతో ఆల్మోస్ట్ ప్యాంట్ తడిపేసుకుంటాడు. ఇద్దరి మోనార్క్ల శక్తి మధ్యలో ఇంత తేడానా అంటుండగా మన జిన్వూ మాత్రం తన పర్సెప్షన్ స్కిల్ని యాక్టివేట్ చేసి ముందు కేవలం ఒక సిటీలో ఒక ఏరియాని మాత్రమే గమనించగలిగిన ఇప్పుడు మాత్రం తన స్కిల్తో భూమి మొత్తాన్ని గమనిస్తాడు. దానితో బీస్ట్ మోనార్క్ పారిపోయిన లొకేషన్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. జిన్వూని చూడడంతో తన శక్తికి షాడో మోనార్క్ శక్తికి మధ్యున్న తేడాని పూర్తిగా గ్రహించిన ఫ్రాస్ట్ మోనార్క్ జిన్వూని ఇప్పుడున్న పరిస్థితిలో ముఖాముఖి ఎదుర్కొంటే ఎట్టి పరిస్థితిలో గెలవలేనని తెలుసుకొని జిన్వూ వెనక్కి తిరగడంతో అదే తన ఛాన్స్గా భావించి తన పూర్తి శక్తంతా సేకరించి ఒక ఆఖరి అటాక్తో జిన్వూని అంతం చేయడం కోసం తన త్రిశూలాన్ని ఫుల్ పవర్తో విసురుతాడు. కానీ తన వేపుగా దూసుకొస్తున్న ఆ త్రిశూలాన్ని అసలేమాత్రం కదలకుండా చాలా స్టైల్గా మన జిన్వూ కేవలం ఒక్క చేత్తోనే అడ్డుకుంటాడు. ఇదెలా సాధ్యం? ఇదేనా షాడో మోనార్క్ అసలైన శక్తి? నీ సంగతి తర్వాత చూస్తా. నేను పారిపోయిన కుక్కని అంతం చేసే వరకు నువ్విక్కడే వెయిట్ చేయి అనడంతో ఎక్కడో దూరంగా ఒక అడవిలోకి టెలిపోర్ట్ అయ్యి షాడో మోనార్క్ని ఎలాగో ఎదుర్కోలేడు కాబట్టి మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ వచ్చే వరకు దాక్కుంటూ తప్పించుకోవడానికి డిసైడ్ అయిన బీస్ట్ మోనార్క్ని చూస్తాం. అలా తను వెళ్తుండగా సడన్గా తన వెనక నుంచి మళ్ళీ భయంకరమైన ఎనర్జీని ఫీల్ అవ్వడంతో భయంతో బిగుసుకుపోయిన బీస్ట్ మోనార్క్ పక్కన స్టైల్గా ప్రత్యక్షమైన మన జిన్వూని చూస్తాం. ఇప్పుడు నేను ఫీల్ అవుతుంది నా చావున నేను ఎదిరిస్తే గెలవలేను
అలాగని తప్పించుకొని పారిపోలేను. మా శక్తిలో ఈ తేడా. తల వంచి క్షమించమని కోరడం తప్ప ఏమీ చెయ్యలేను. ఓ గొప్ప షాడో మోనార్క్, బీస్ట్లకి మోనార్క్ అయిన నేను నీతో పోరాడాలనుకోవట్లేదు. దయచేసి ముందుగా నేను చూపిన చెడు ప్రవర్తనని మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించి నన్ను నీ సేవకుడిగా భావించు. త్వరలో మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ తన సైన్యంతో యుద్ధానికి రాబోతున్నాడు. అప్పుడు నా బీస్ట్ల సైన్యంతో నేను నీకు సాయం చేస్తా. సరే, తప్పకుండా. ఏంటి, సరేనా? వెర్రోడు. అయితే వీడు అసలైన షాడో మోనార్క్ కాదు. నేను వీడికి గతంలో ద్రోహం చేయడమే కాకుండా ఇప్పుడు తన వెసల్ని దాదాపు అంతం చేయడానికి ప్రయత్నించా. వీడు అసలైన షాడో మోనార్క్ అయితే నన్ను అస్సలు క్షమించేవాడే కాదు. తన డ్రాగన్ల సైన్యంతో మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ని రానివ్వురా. నిన్ను ఖండాలుగా చీల్చి నీ శవాన్ని రుచి చూస్తా. ఇకపై మీకు నమ్మకమైన సేవకుడిగా ఉంటాను. కానీ దానికంటే ముందు నువ్వు ఇందాక నాకు ఇచ్చింది తిరిగివ్వాలనుకుంటున్నా. ఇందాక నీ పంజాతో నన్ను 5 పోట్లు పొడిచావు. కాబట్టి ఒకవేళ నేను చెయ్యబోయే 5 అటాక్లని తట్టుకోగలిగితే నేను ఖచ్చితంగా క్షమిస్తాను అనడంతో జిన్వూకి తనని క్షమించే ఉద్దేశం ఏమాత్రం లేదు అని తెలుసుకున్న బీస్ట్ మోనార్క్ కోపంతో రగిలిపోతాడు. ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఆటలాడతావురా? నేనే బీస్ట్లకి రారాజైన బీస్ట్ మోనార్క్ని. నేను నిన్ను అంతం చెయ్యలేకపోవచ్చు, కానీ నిన్ను తీవ్రంగా గాయపరుస్తాను అంటూ బీస్ట్ మోనార్క్ రెచ్చిపోతుంటే జిన్వూ సైలెంట్గా తన కామిష్ డ్యాగర్లని రప్పించి ఫుల్ స్పీడ్లో మన హీరో జిన్వూ ఎంతో స్టైల్గా చేసిన అటాక్కి బీస్ట్ మోనార్క్ చెయ్యి తెగి పడుతుంది. ఇంకొక 4 అటాక్లు మిగిలాయి. తిరిగి ఫ్రాస్ట్ మోనార్క్ దగ్గర బేరు గాయపడిన వాళ్ళని హీల్ చేస్తుంటే ఈగ్రిస్ ఫ్రాస్ట్ మోనార్క్తో ఫైట్ చేస్తుంటాడు. ఈగ్రిస్ పోరాడడం చూస్తున్న ఫ్రాస్ట్ మోనార్క్కి తను పోరాడుతుంది గతంలో షాడో మోనార్క్ సైన్యంలో సోల్డియర్ ఆఫ్ డెత్గా ఎంతగానో పేరు సంపాదించుకున్న ఈగ్రిస్తో అని గుర్తొస్తుంది. అలా ఈగ్రిస్ అటాక్లని తప్పించుకుంటుండగా ఈగ్రిస్ ఒక్కసారిగా అటాక్ చేయడం ఆపి తన ప్రభువు జిన్వూని తిరిగి అక్కడికి రప్పిస్తాడు. దానితో దెబ్బకి ఫ్రాస్ట్ మోనార్క్ షాక్ అవుతాడు. ఎందుకంటే తను చూసింది బీస్ట్ మోనార్క్ దంతాలని. బీస్ట్ల మోనార్క్ కథిక ముగిసింది. ఏంటి, వీడి కొద్ది క్షణాల్లోనే బీస్ట్ల మోనార్క్ని అంతం చేశాడా? ఇన్సెక్ట్ల మోనార్క్, బీస్ట్ల మోనార్క్ ఇంకా ఫ్రాస్ట్ మోనార్క్, మీ ముగ్గురి చావు మిగిలిన మోనార్క్లకి నా హెచ్చరికగా మారుతుంది. రేయ్, నేనింకా బతికే ఉన్నారా అంటూ ఫ్రాస్ట్ మోనార్క్ అటాక్ చేయబోతుంటే జిన్వూ తన డ్యాగర్స్తో ఫ్రాస్ట్ మోనార్క్ 2 భుజాలపై అటాక్ చేసి తన చేతుల్ని కదలకుండా చేస్తే ఫ్రాస్ట్ మోనార్క్ తన నోటితో అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ మన జిన్వూ తన రూలర్స్ అథారిటీతో స్టైల్గా వాడి నోరు మూసి ఒక్క వేటుతో ఫ్రాస్ట్ మోనార్క్ని నరికేస్తాడు. బీస్ట్ల మోనార్క్ 4వ అటాక్కి చచ్చాడు. మరి నువ్వెన్ని అటాక్లు తట్టుకుంటావో చూద్దామా అంటూ జిన్వూ చేసిన అటాక్కి ఫ్రాస్ట్ మోనార్క్ చావు కేకలు పెడుతూ అంతమైపోతాడు. అలా మొత్తానికి 3 మోనార్క్లని ఓడించిన జిన్వూ దగ్గరికి బేరు చేరుకోవడంతో ఇందాక నన్ను మోనార్క్ల నుంచి కాపాడినవాడు ఎక్కడున్నాడు? తను యుద్ధం మధ్యలో మాయమైపోయాడు ప్రభు అంటుండగా జిన్వూ సాంగ్ ఇల్హాన్ వాడిన కత్తిని గమనించడంతో దాని సాయంతో తనని కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే తన ప్రాణం చివరి దశకి చేరుకోవడంతో తన కొన ఊపిరితో ఎక్కడో బిల్డింగ్ల మధ్య ఇకంతా ముగిసినట్టే అనుకుంటున్న సాంగ్ ఇల్హాన్ దగ్గరికి మన జిన్వూ చేరుకొని, మీరలా వెళ్ళిపోతుంటే నాకు తెలియదనుకున్నారా? మళ్ళీ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోదామనుకున్నారా నాన్న అంటూ మొత్తానికి మన జిన్వూ తన ఫాదర్ని కలుసుకోవడంతో గతంలో తను ఒక గేట్లో ఇరుక్కుపోయిన తరువాత ఏం జరిగిందో సాంగ్ ఇల్హాన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు.
ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ గతంలో సాంగ్ ఇల్హాన్ విషయంలో ఏం జరిగిందో అదంతా తెలుసుకోవడంతో జిన్వు ఏం చెయ్యబోతున్నాడో, జిన్వు తన తండ్రిని కాపాడుకోగలుగుతాడో లేదో వెంటనే చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన అందరి ఫేవరెట్ హీరో నారుటో ఉజుమాకికి మొత్తం ఎంతమంది సెన్సేలు ఉన్నారో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.